భారతీయ జనతా పార్టీని ఎట్లయినా కలుపుకెళ్లాలని తెలుగుదేశం ప్రయత్నిస్తోంది. తెలుగుదేశానికి బీజేపీకి మధ్యన లింక్ కలపాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. మరి వైసీపీ పరిస్థితి ఏంటి? వాళ్ళిద్దరి మధ్యన లింక్ ఉండకూడదు. భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేయాలి. పోతే పోయింది, మేము తర్వాత ఉంటాం కదా అన్నటువంటి రూట్లోనే ఉంది తప్పించి తమ వైపు నుండి ఏ ఆఫర్ ఇవ్వడానికి కానీ పొత్తు పెట్టుకోవడానికి కానీ సిద్ధంగా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇందులో రెండు కారణాలు. ముస్లిం, క్రైస్తవ, ఎస్సీ ఎస్టీ ఓట్లు ప్రధానమైనటువంటిది వైసీపీ. జగన్ ఆలోచన ఏంటంటే పొత్తు పెట్టుకుంటే ఈ ఓట్లు డివైడ్ అవుతాయి, చంద్రబాబుకి వెళ్తాయి. ఒకవేళ తెలుగుదేశం కనుక బీజేపీ జనసేన మూడు పొత్తు పెట్టుకుంటే ఇప్పుడు ఒక 10 నుంచి 20% ముస్లిం కానీ క్రిస్టియన్స్ కానీ తెలుగుదేశం వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. వాళ్ళంతా గొప్పగా తన వైపుకే వస్తారు. ఒకవేళ కనుక ఒంటరిగా భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే 80-20 అవుతుంది, తనకి 80 అటు 20 వస్తాయి అన్నట్టు. బీజేపీతో తాను మాత్రం కలవడానికి సిద్ధంగా జగన్మోహన్ రెడ్డి లేరు. బీజేపీ తనని తాను త్యాగం చేసుకుంటే తనకు వచ్చే పార్లమెంట్ సీట్లతో పాటు తెలుగుదేశం పార్లమెంట్ సీట్లు కూడా కేంద్రంలో మద్దతుగా మీకే వస్తాయి కాబట్టి మీరు ఒంటరిగా పోటీ చేయండి అని అడుగుతున్నారు. అప్పుడు తాను అధికారంలోకి వస్తాను కాబట్టి సమర్థిస్తానంటున్నారు. అందుకు బీజేపీ సిద్ధంగా ఉందా లేదా అన్నదే చూడాల్సి ఉంది.